హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ప్రజాస్వరం టీవీ. భారతదేశంలో ఈ స్త్రీలు ఇప్పుడు ఒక భర్తతో ఉండడానికి ఇష్టపడకుండా డ్రమ్ములు వేసి చంపడం, తర్వాత హనీమూన్కి అని తీసుకెళ్ళి చంపడం, ఇలా మొదలైంది ట్రెండ్. ఆ విషయానికి వస్తే ఒక కిలాడి లేడీ ఈరోజు ఏం చేసిందంటే గవర్నమెంట్నే చీట్ చేసి సిఎస్ఎఫ్లో ఉద్యోగం కొన్నది. సిఎస్ఎఫ్లో ఉద్యోగం కొనడం ఏంటి అసలు? మనం ఆంధ్ర రాష్ట్రంలో కానీ భారతదేశంలో కానీ సెంట్రల్ సంబంధించి ఉద్యోగం కొనడం ఏంటి? దీనికి అధికారులు సహకరించడం ఏంటి? ఆ కిలాడి లేడీ భర్తలు మారుస్తూ పడక సుఖాల కోసం, కేవలం ఉద్యోగం కోసం మనుషులతో ఆడుకుంటుంది. ఇప్పుడున్న స్త్రీలు తమ ఉద్యోగాల కోసం, తమ అవసరాల కోసం మగవాళ్ళని వాడుకుని వదిలేసి తమ స్వలోభాలు చూసుకుంటా ఉన్నారు. కిలాడి లేడీ అని ఎందుకంటున్నా అంటే తన హిస్టరీ చూస్తే చాలా భయంకరమైన హిస్టరీ. అది సర్టిఫికేట్లు చదవకుండా, సర్టిఫికేట్లు వెరిఫికేషన్ లేకుండా డబ్బు కట్టి తన ఉద్యోగం సంపాదించింది. ఇప్పుడు సిఎస్ఎఫ్ ట్రైనింగ్ లో ఉంది. ఒక ఢిల్లీలో దీనికి సంబంధించిన ఆఫీసర్స్ తో మాట్లాడడం కూడా జరిగింది. తను ఎంతలా మోసం చేసిందంటే తినకి సహకరించిన వాళ్ళు కూడా ఎంఆర్ఓలు, ఎంఈఓలు, తర్వాత సబ్ కలెక్టర్లు, కలెక్టర్లు, విఆర్ఓలు, భర్త, వీళ్ళందరూ సహకరించి తనకు ఉద్యోగం కోసం లేని సర్టిఫికేట్లు పుట్టించి ఈరోజు ఎంతో కష్టపడుతున్న పేదలు ఎవరైతే ఉన్నారో పిల్లలు, వాళ్ళ జీడీ కానిస్టేబుల్స్ కోసం ఎంతో కష్టపడి రేయింబగులు చదివి వాళ్ళకి లేకుండా ఈమె డబ్బు పెట్టి కొనడం జరిగింది. దీనికి సంబంధించి ఈ సిఎస్ఎఫ్లో ఏదైతే జరుగుతుందో దాన్ని డాక్టర్లు కూడా అమ్ముడిపోయి ఎలాంటి రోగం ఉన్నా సరే డబ్బు ఉంటే చాలు ఉద్యోగం మేము ఇస్తామని చెప్పి ఆ అమ్మాయికి వెరికోస్ లైన్స్ ఉన్నా కానీ అన్ఫిట్ అని తెలిసిన ఆమె దగ్గర నుంచి 3 లక్షల రూపాయలని తీసుకుని ఉద్యోగాన్ని భర్తీ చేశారు. దీనివల్ల ఎంత నష్టం జరుగుతుందంటే సెక్యూరిటీ కొలాప్స్ అందుకే జరుగుతున్నాయి. భారతదేశంలో డబ్బు ఉంటే ఏదైనా శాసించవచ్చు. తను ఒక భర్తను కాదు 3 భర్తలు మార్చింది. తన అవసరాల కోసం, తన స్వలోభాల కోసం పిల్లలను గాలికి వదిలేసింది. పిల్లలు పుట్టలేదని చెప్పి వేరే అబ్బాయితో సహజీవనం చేస్తుంది. ఇలాంటి ఆడవాళ్ళకి మీరు ఉద్యోగాలు ఇస్తున్నారు, ఎలాంటి వెరిఫికేషన్ చేయకుండా. దీనికి సహకరిస్తున్నటువంటి కలెక్టర్ ఎంఆర్ఓ అయితే తను నక్సల్ ఏరియా కాదు, తనకి ఎలాంటి సర్టిఫికేట్లు లేవు, అదంతా ఫేక్, ఆ అమ్మాయి మొత్తం ఫేక్ సర్టిఫికేట్లు తెల్లింది అని చెప్పినా కానీ ఒక కలెక్టర్ దానికి సహకరించి, అమ్మాయికి సహకరించి ఇంకా వెరిఫికేషన్ జరగకుండా ఆపేసింది. తనకు సంబంధించిన వ్యక్తులు కానీ, తనకు సంబంధించినటువంటి వాళ్ళు కానీ ఎవరైతే ఉన్నారో ఆమె కోసం ఎంతో, అసలు ఆమె ఎట్లాంటి ఆడదంటే తమ సుఖాల కోసం, తమ అవసరాల కోసం వేరే వాళ్ళ మగాళ్ళ జీవితాలను నాశనం చేసిద్ది. మెయిన్ క్యారెక్టర్ ఆమె. ఎంతమందితో ఆమెకు సంబంధించిన మొత్తం డేటా ఈరోజు మీకు ఓపెన్ చేస్తాను. గీత, ఈ వీడియోలో మాత్రం సూపర్గా ఉన్నావు నువ్వు మాత్రం. మాట ఇచ్చి నేను మాట తప్పను సార్. మీరు వచ్చండి సార్, ఇప్పుడు చెప్పిన వేస్ట్గా నా మాట మీరు ఇచ్చండి. అప్పుడు చూడకపోతే అప్పుడు అడగండి. ఎంత సూపర్గా ఉన్నా, ఎంత కేక్గా ఉన్నా అది మీకే కదా సార్ సొంతం. మీకు తప్ప ఇంకెవరు సార్ చెప్పండి. అదే అంటున్నా గీత, నేను మాత్రం చాలా అదృష్టవంతుణ్ణి అంటున్నా. ఇలా మా వైఫ్ ఒక 30 మంది నెంబర్స్ మాట్లాడుతుందండి. ఏదో దారుణంగా మాట్లాడుతుందండి. దాంట్లో 20 నెంబర్స్ సాల్వ్ ఉన్నారండి. నేను ఎవరు బయట పెట్టాల్సిన అవసరం లేదు. ఒక అమ్మాయి అడ్వాంటేజ్ ఇస్తేనే అబ్బాయి తీసుకుంటాడండి. కానీ ఎవరికి పెళ్ళైంది, పిల్లలు చెప్పట్లేదండి. ఈ అమ్మాయి నా దగ్గర రికార్డ్స్ ఉన్నాయి. నేను ఇవన్నీ ఉండబెట్టలేక నాకు డైవర్స్ కావాలంది, నాకు పిల్లలు లేరందని నేను కంప్లైంట్ లెటర్ ఇచ్చానండి రంపచోడవరం వెళ్ళి. ఇలా మా ఆవిడ ఫాల్స్ సర్టిఫికేట్లు నేను ఇచ్చానండి. ఇస్తేనండి ఆ ఎంక్వైరీలు చేసుకుంటున్నారండి. ఇంకో కంప్లైంట్ లెటర్ కూడా పెట్టానండి. వాళ్ళ అమ్మాయిలు ఏం చేస్తున్నారంటే వస్తున్నారండి మా ఇంటికి, పప్పలు ఎట్టుకుని వస్తున్నారండి, దాచిపోలుకుని ఏ పొలు ఎట్టుకుని వస్తున్నారండి. పిల్లలకి వదిలి సాయంత్రం పిల్లలు ఎత్తుకుని ఆడించుకుని కూర్చుంటున్నారండి. సాయంత్రం తెలివితేటలుగా ఇక్కడి నుంచి వెళ్ళిపోయి జాకెట్ సీరా సింపేసుకొని మాళ్ళు నన్ను కొట్టాడండి, ఎవరితోనూ ఉంటున్నాడండి అని ఇష్టానుసారంగా కేసులు పెడుతున్నారండి, ఫాల్స్ కేసులు. ఈ మెంటల్ టెన్షన్ నేను పడలేకపోతున్నానండి బాబు, నేను భరించలేకపోతున్నాను. నేను 10 లక్షలు జాబ్ వేయించి ఫాల్స్ సర్టిఫికెట్లు, మా ఆవిడ మెడికల్ అన్ఫిట్ అండి, ఫాల్స్ సర్టిఫికెట్లు నా దగ్గర అన్ని ఎవిడెన్స్ ఉన్నాయండి. లంచం ఇచ్చి జాబ్ కొన్నందుకు నాకు 6 పడినా పర్లేదండి. కానీ ఈ వీడియో గవర్నమెంట్ వరకు వెళ్ళే వరకు షేర్ చేయండి ప్లీజ్. ఆమె ఎంత కిలాడి లేడీ అంటే ఒక భర్తను వదిలేసి ఇంకొక భర్తతో సహజీవనం చేసి ఆ అబ్బాయిని వాడుకుని తనతో డబ్బులు ఖర్చు పెట్టించి, తనతో డబ్బులు ఖర్చు పెట్టిన తర్వాత శారీరక సుఖం నీతో నాకు చాలు అని చెప్పి వెళ్ళిపోయి వేరే అబ్బాయితో ఉంటూ ఫేక్ సర్టిఫికేట్లు క్రియేట్ చేసి జాబ్ కొట్టి ఈరోజు సిఎస్ఎఫ్ అరకోణంలో తమిళనాడులో ఆమె ట్రైనింగ్ తీసుకుంటా ఉంది. ఆమె చేసినటువంటి ప్రతి సర్టిఫికేట్ని ఏమైతే ఫేక్ చేసిందో, ఏమైతే ఫేక్గా అక్కడ సమర్పించిందో ప్రతి సర్టిఫికేట్ని నేను మీ ముందు ఉంచుతాను. ఈ ప్రజాస్వరం టీవీలో మీకు డిస్ప్లే చేపిస్తా. ఆమె ఎంత కిలాడి లేడీగా వ్యవహరించి
తను ఎంత నాపీగా చేసిందంటే ఆ యొక్క డీటెయిల్స్ అన్నీ నేను మీ ముందు ఉంచుతాను. ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్లో మెడికల్లో చాలా పెద్ద ఫ్రాడ్ జరుగుతుందండి. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, మీకే ఫ్రాడ్ అంతా బయటపడుతుంది. మీరు వీడియో షేర్ చేయండి, ప్రతి ఒక్కరికి అందే ఎస్ఎస్సి ఆస్పిరెంట్కి అందేలా చూడండి. మెడికల్లో అన్ఫిట్ అయినా సరే డాక్టర్కి కానిస్టేబుల్కి డాక్టర్ కూడా డబ్బులు ఇస్తే చాలండి, మేనేజ్ చేస్తున్నారు. అన్ఫిట్ పర్సన్ కూడా ఫిట్ చేసేస్తున్నారు. ఇలా అయితే జెన్యున్కి వెళ్ళిన వాళ్ళు ఏమైపోతారండి, వాళ్ళు కట్టఫలంటే పోతారు. మీరు ఈ వీడియో ప్రభుత్వం వరకు తీసుకెళ్ళండి. ఏ టు జెడ్ అన్ని ఎవిడెన్స్ అయితే నా దగ్గర ఉన్నాయి, వీడియో క్యామ్తో తీసిన ఎవిడెన్స్ కూడా ఉన్నాయి. మా వైఫ్ మెడికల్ అన్ఫిట్ అండి. ఆ రోజు నైట్ వచ్చి టెన్షన్ పడుతూ మేము కానిస్టేబుల్తో డీల్ మాట్లాడుకున్నామండి. డబ్బుల కోసం అన్ని ఎవిడెన్స్ పూర్తిగా దీంట్లో పెట్టానండి. నా దగ్గర ఇంకా ఎవిడెన్స్, డెత్ ఎవిడెన్స్ ఉన్నాయండి. వెనక కెమెరాతో వీడియోస్ కానిస్టేబుల్తో మాట్లాడి మొత్తం డాక్టర్ కాల్ చార్జ్ చేసిన ఏ కానిస్టేబుల్ స్క్రీన్ షాట్ పెట్టి అన్ని ఎవిడెన్స్ ఉన్నాయండి. ప్లీజ్ దయచేసి లంచం అనే పేరు లేని ఒక ఆఫీసర్ దగ్గరికి ఈ వీడియో తీసుకెళ్ళండి. ప్రెస్ వాళ్ళ దగ్గర కూడా తీసుకెళ్ళండి. అన్ని ఎవిడెన్స్ నా దగ్గర ఉన్నాయండి. తమ్ముడు అలా కదా, మనకు ఒకవేళ 2కి రిజల్ట్ వచ్చినా సరే మనకి 1 డే టైం ఏమనరా, ఇంటికి వెళ్ళి అమౌంట్ తీసుకొని రావాలి కదా. ఒకసారి కనుక్కో. ఒకసారి మనకి రేపు 2కి రిజల్ట్ వస్తుందని చెప్తున్నా కదా, మనకి ఒక్కరోజు టైం ఇమ్మను, మనం ఇంటికి వెళ్ళి అమౌంట్ తీసుకుని వద్దాం. సరేనా? ఒకసారి అడుగు సార్ని. తమ్ముడు, నా సర్టిఫికెట్స్ పెట్టేసి వెళ్తాం, సరేనా? నా ఒరిజినల్ సర్టిఫికెట్స్ నీకు ఇచ్చేసి నేను వెళ్తాను, ఓకేనా? తమ్ముడు అలా కదరా, ఒరిజినల్ సర్టిఫికెట్స్ మీ దగ్గర పెట్టుకోండి, సరేనా? సర్టిఫికెట్స్ మీ దగ్గర పెట్టుకుంటే మేము ఇంటికి వెళ్ళి అమౌంట్ తెచ్చుకుంటాం. అమౌంట్ తెచ్చుకున్న తర్వాత సర్టిఫికెట్స్ మేము పట్టుకెళ్తాం మీకు ఇచ్చి అమౌంట్, సరేనా? ఒక్కరోజే కదా తమ్ముడు టైం అడుగుతున్నాను. సర్టిఫికెట్స్ పెట్టుకోండి, సరేనా? సర్టిఫికెట్స్ పెట్టుకుంటే మేము ఇంటికి వెళ్ళి అమౌంట్ తీసుకుని వస్తాం. అమౌంట్ తీసుకొని మీరు మళ్ళీ ఒకసారి ఫోన్ చేసి నువ్వు కనుక్కోరా బాబు, ఏ చెస్ట్ నెంబర్ కట్టుకుందో ఏంటో ఒకసారి మళ్ళీ డీటెయిల్స్ సెండ్ చేయు నాకు. ఇప్పుడు ఏ చెస్ట్ నెంబర్ కట్టుకుందో, ఇప్పుడు ఆ రోల్ నెంబర్ది మళ్ళీ ఒకసారి డీటెయిల్స్ చేయి. మళ్ళీ ఉడుకొచ్చేసి చేసాను అనగలడు, మళ్ళీ ఇబ్బంది. సార్కి మొత్తం డీటెయిల్గా చెప్పాను. నీ అకౌంట్కి వేసి మొన్న రెండు వేసి ఉంచుకో రెడీగా. నాకు కావాల్సింది డైరెక్ట్గా అక్క ఫిట్ అవ్వడం రా, అంతే, అంతకుమించి ఏం కాదు. ముఖ్యంగా ఇలాంటివి జరగకుండా ఖచ్చితంగా పోరాడతాం. దీనివల్ల కొన్ని వందల మంది స్టూడెంట్స్ ఇంపాక్ట్ అవుతున్నారు. వాళ్ళు తల్లిదండ్రుల నుంచి ఒక డబ్బులు తీసుకుని వెళ్ళి కష్టపడే హాస్టల్ అంటూ ఉండి రన్నింగ్లు కొట్టి మెడికల్లో అన్ఫిట్ అయ్యి లేకపోతే ఎగ్జామ్లో ఒక మార్క్ పోయి వెనక్కి వస్తూ ఉంటే స్టూడెంట్స్ ఇలాంటి డబ్బులు తీసుకుని గవర్నమెంట్ ఎంత నీచానికి ఒడగడుతుందని అస్సలు అనుకోలేదు. కేవలం డబ్బు ఉంటే చాలు భారతదేశంలో న్యాయం దొరికిద్ది అని అనుకున్నాడు. ఒక పేద విద్యార్థి సాధించాలంటే ఎన్నో కలలు కానీ ఆ ఉద్యోగం కోసం వస్తుంటే ఇలాంటి డబ్బులు తీసుకొని ఇంకా మీరు ఎన్ని రోజులు ఇంక ఇలా చేస్తారు? దానివల్ల ఈ సెక్యూరిటీ కొలాప్స్ అవ్వకుండా ఉండగలుగుతుందా? ఖచ్చితంగా సెక్యూరిటీ కొలాప్స్ అవుతుంది. సెక్యూరిటీ కొలాప్స్ అవుతుంది కాబట్టి ఇంకా ప్రాణాలు పోతున్నాయి ఇలాంటి వాళ్ళని తీసుకోవడం వల్ల. అంటే డబ్బు ఉంటే సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాన్ని కూడా మన చేతుల్లో మన జేబుల్లో పెట్టుకోవచ్చు అని చూస్తున్నాం. మరి ఎస్సీ ఎస్టీ పిల్లల్ని వాళ్ళ యొక్క ఉద్యోగాల్ని దొంగ సర్టిఫికెట్లు పెట్టి కాజేస్తుంటే ఈరోజు నాయకులు ఏం చేస్తున్నారు? మాకు ఈ రిజర్వేషన్ కావాలి, ఆ రిజర్వేషన్ కావాలి, దళారితనాలు చేస్తూ ముందుకెళ్తున్నారే తప్ప ఇలాంటి వాటి మీద ఎందుకు మాట్లాడరు? ఇలాంటి వాటి మీద ఎందుకు మీరు చర్యలు తీసుకోవట్లేదు? ప్రతి ఒక్కరికి నేను తెలియజేసేది ఏంటంటే, ఇలాంటి చేసే వాళ్ళని ఎవరైనా ఉంటే దయచేసి మీరు ముందే మానుకోండి. స్టూడెంట్స్ యొక్క జీవితాలతో మీరు ఆడుకోవద్దు, రాజకీయ నాయకులు ఆడుకోవద్దు, ఉద్యోగస్తులు వాడుకోవద్దు. స్టూడెంట్ యొక్క జీవితాలను నాశనం చేసి ఈరోజు మీరు పడేశారు అంతే. ఆ కిలాడి లేడీ యొక్క అవసరాల కోసం డబ్బు ఉంటే ఆ పిల్ల పెట్టిన డబ్బుల వల్ల కుక్కల్లాగా తిని ఎంఆర్ఓలు, కలెక్టర్లు, విఆర్ఓలు వీళ్ళందరూ తిని ఈరోజు ఉద్యోగం ఇచ్చారు. ఒక పేదవాడి ఉద్యోగాన్ని ఒక డబ్బుకి మీరు అమ్మేశారు. ఈరోజు నిజాయితీకి ఈరోజు భారతదేశంలో ఎక్కడ తావు లేకుండా పోయింది. ఇలాంటి స్ట్రింగ్ ఆపరేషన్ చేసి ఇంకెన్నో విషయాలు మీ ముందు ఉంచుతాను నేను. జీడీ కానిస్టేబుల్ ఇబ్బంది పడి అన్న నాకు ఈ అన్యాయం జరిగింది ఇలాగ వస్తున్నారు అంటే నేను ఆశ్చర్యపోయాను. నిజంగా సిఎస్ఎఫ్లో ఇలా జరిగిద్దా, ఇండియన్ ఆర్మీలో ఇలా జరిగిద్దా, బిఎస్ఎఫ్లో ఇలా జరిగిద్దా అని నేను ఆశ్చర్యపోతే నిజాలు ఈరోజు బయటకు వచ్చాయో తెలుసా? ఫేక్ సర్టిఫికెట్లు పుట్టించడం ఏంటి? ఫేక్ సర్టిఫికెట్లు పుట్టి కలెక్టర్లు అయిపోతున్నారు, ఫేక్ సర్టిఫికెట్లు పెట్టి ఐపీఎస్లు అయిపోతున్నారు, ఫేక్ సర్టిఫికెట్లు పెట్టి సిఎస్ఎఫ్ అయిపోతున్నారు. స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగాలు కాదు, ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం. సెక్యూరిటీ కొలాప్స్ అయితే ప్రాణాలు పోతాయి. అట్లాంటిది మీరు ఆ అమ్మాయికి వెరిఫికేషన్ చేయకుండా అరకోణంలో ట్రైనింగ్ ఎట్లా ఇస్తున్నారు? ట్రైనింగ్ ఇస్తూనే ఇంకా తన భర్త ఎవరైతే ఉన్నారో పాత భర్త తను ప్రతి ఒక్క విషయాన్ని మీ ముందుంచాడు, సోషల్ మీడియాలో పెట్టాడు. అయినా కానీ ఒక్క అధికారి కూడా మీరు ఎలాంటి చర్య తీసుకోవాలి. ఏమంటారు కలెక్టర్ గారు? మీరు ఇలాంటి ఉద్యోగాలు రేర్గా వస్తే వదిలేయాలా అంటే మీరు అదే చేసే వచ్చారా? సర్టిఫికేట్లు మార్ఫీ చేసే వచ్చారా? ఏమంటావు విఆర్ఓ? నువ్వేమన్నా నువ్వు డబ్బులు తీసుకుని ఉద్యోగాన్ని ఇచ్చావు. ఆ అమ్మాయి అక్కడ లేదు, ఒక నక్సల్ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక ఎస్సీ మహిళకి ఆ ఉద్యోగం రావాల్సి ఉంది. కానీ దాన్ని మీరు ఏం చేశారు? డబ్బుకు అమ్మేశారు. డబ్బుకు అమ్మి తనకి కొంగు పట్టుకుని తిరుగుతున్నారు. ఒక కేసు పెడితే మీరు తీసుకోవట్లే, బెదిరిస్తారా? ఎవరిని బెదిరిస్తారు? దేనికి బెదిరిస్తారు? బెదిరింపులు భయపడాలా? ఈరోజు మీకు నా తమ్ముడు కిరణ్ ఈరోజు ఎంతో కష్టపడి వీడియో చేసి
స్ట్రింగ్ ఆపరేషన్ చేసి తీసుకొచ్చాడు. ఒక జర్నలిస్ట్గా మీరు సిగ్గుపడాలి. ఎంతో మందికి మనోడు ఇంటర్వ్యూ ఇస్తే ఎంత నీచంగా మీ అవసరాల కోసం వాడుకొని అమ్మేశారు. అంటే భారతదేశం నష్టపోతున్నా మీకు అవసరం లేదు, భారతదేశంలో ఏం జరుగుతున్నా మీకు అవసరం లేదు, అంటే సెక్యూరిటీ కొలాప్స్ అయినా అవసరం లేదు, దాంట్లో ఏ విషయాలు ప్రాణ నష్టం జరిగినా మీకు అవసరం లేదు. ఒక డబ్బు ఉంటే చాలు. సిఆర్పిఎఫ్ డాక్టర్స్ మీకు 3 లక్షలు 4 లక్షలు ఇస్తే ఫిట్ అని చెప్పేస్తారు. అయితే ఫిట్ అని చెప్పేసి ఉద్యోగాలు ఇచ్చేస్తారు. అంటే ఉద్యోగం అంటే ఒక పేదవాడు ఎంతో కష్టపడి కలలు కానీ నా కుటుంబము, నా దేశము, నా రాష్ట్రము అని ఒక కలలు కానీ ముందుకు వస్తుంటే వాడి దగ్గర డబ్బు లేదని మీరు వెనక పంపించేసి ఆ రీజన్ చెప్పి ఈ రీజన్ చెప్పి మళ్ళీ ఫోన్లో మెసేజ్లు చేసి ఫోన్ కాల్స్ చేసి మీకు ఉద్యోగం కావాలంటే ఇంత ఇవ్వండి అంతే ఇవ్వండి అని చెప్పి మీరు ఈరోజు నిజాయితీ గురించి మాట్లాడుతున్నారు. ఎక్కడ ఆ అమ్మాయి విషయంలో, అమ్మాయి పేరు గీత, తనకి 3 ఆధార్ కార్డులు ఇష్యూ చేశారు. తను లేని ప్రాంతం నుంచి కూడా డొమెస్టిక్ సర్టిఫికేట్ ఇచ్చారు. 2 పిల్లలు ఉన్నారు. పిల్లల్ని వదిలేసి ఇష్టాసారంగా బరి తెగించిన ఆడదాని కోసం ఈ రోజు మీరు నిలబడ్డారు. ఒక ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల్లో ఉద్యోగాల కోసం కుక్కల్లా కొట్టుకుంటున్నారు. ఇంకా భారతదేశంలో ఉద్యోగం లేదని ఏడుస్తున్నారు. జీడీ కానిస్టేబుల్ అంటే అంత ఈజీగా ఉందా? ఒక్కసారి చూడండి, విజయవాడలో స్టేడియంలో కూర్చుని పిల్లలు ఎంత బాధపడతా ఉన్నారు. అక్కడ ఒక బ్రదర్ ఉంటాడు, ఆయన ఎంత చక్కగా ట్రైనింగ్ ఇస్తాడంటే కష్టపడుతూ ప్రతి పేదవాడిని కూడా తమ్ముడు నువ్వు కష్టపడి ఉద్యోగం సాధించని చెప్తాడు. ఆయన స్ట్రింగ్ ఆపరేషన్ చేసిన మీద జర్నలిస్ట్ మీద మీరు ప్రతాపాలు చూపిస్తారు, ఫోన్ కాల్స్ చేస్తారు, బెదిరిస్తారు. ఎవరికి భయపడాలి? ఇంకెన్ని రోజులు భయపడాలి? అంటే మా ఉద్యోగాలు కూడా మీరు కాజేస్తున్నారు, ఒక ఎస్సీ మహిళ ఉద్యోగం కూడా మీరు కాజేస్తున్నారు, డబ్బుకు విలువిస్తున్నారు, డబ్బు ఉంటే చాలు ఏదైనా చేసేయచ్చు అనుకుంటున్నారు. దీనివల్ల ఎంత నష్టం జరుగుతుందని ఆలోచించట్లే. ఈ కుల నాయకులు ఉన్నారా, వీళ్ళు దీని గురించి మాట్లాడతారా? లేదు, మాకు ఆడిదన్నాడు అని మాట్లాడతారు. మీరు దేనికి మీరు కుల నాయకులుగా ఉన్నది? అరే కలెక్టర్ తప్పు చేసింది, సబ్ కలెక్టర్ ఒక టీం వేస్తే స్పందన కార్యక్రమంలో పెట్టినప్పుడు ఒక టీం వేసిన ఒక ఎంఆర్ఓ ఇచ్చాడు. ఆ ఫామ్ కూడా మీకు ఇక్కడ వేపిస్తాను నేను. ఈ అమ్మాయి ఫేక్ సర్టిఫికేట్లు పెట్టి ఉద్యోగం తెచ్చుకుంది. ఎందుకు దాన్ని ఇంకా ఫార్వర్డ్ చేయట్లేదు మీరు? ఎందుకు మీరు ఇంకా ఫార్వర్డ్ చేయట్లేదు? ఫార్వర్డ్ చేస్తేనే కదా అమ్మాయి ఉద్యోగం వెరిఫికేషన్ చేస్తారు. మంచిగా ఒక 4 అబ్బాయిల్ని మోసం చేసి ఉద్యోగం కోసం పడక సుఖాన్ని ఇచ్చేసాను నేను, ఎవడో నువ్వు అని చెప్పి వాళ్ళ ఫ్యామిలీని తిడుతుంది, కేసులు పెడుతుంది. అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ లో మగాడికి రక్షణ లేదు. ఈ రోజు ఒక్కసారి చూడండి సార్, శ్రీకాకుళం నుంచి ఎంత మంది కుర్రాళ్ళు BSF కి అప్లై చేస్తా ఉన్నారు. వాళ్ళకి రాక కన్నీళ్లు పెట్టుకుని ఏడుస్తా ఉన్నారు, మహిళలు ఏడుస్తా ఉన్నారు. వాళ్ళకి చేత కాదు కదా, వీళ్ళకి డబ్బులు పెట్టడం, వీళ్ళకి మోసాలు చేయడం వాళ్ళకి చేత కాదు కదా. చేతగాక అలా ఉన్నారా? వాళ్ళకి తెలియదు, ఓహో ఇంత కష్టపడితేనే ఉద్యోగం వస్తుందని ఒక్కటే తెలుసు. ఇలాంటి కిలాడి లేడీలు వేసే ఆశలో ఎవరికి తెలియదు. దాని గురించి ఎందుకు మాట్లాడలే ప్రభుత్వాలు? ఎందుకు టీవీ ఛానల్స్ మాట్లాడలే? అరే మీకు చాలా ఓపెన్గా చెప్తున్నా, వాళ్ళ భర్త కూడా తప్పులు చేశాము, మా భార్య నన్ను ఇలా ఉంచి తప్పు చేయించింది అని మెన్షన్ చేసినప్పుడు ఎందుకని ప్రభుత్వం ఇంకా యాక్షన్ తీసుకోవట్లే? అంటే మీకు ఇంకా డబ్బులు కావాలా? ఇంకా మీకు డబ్బు పెట్టాలా? ప్రజల పక్షాన మాట్లాడితేనేమో ఆ పార్టీకి అమ్ముడుపోతున్నాడు, ఈ పార్టీకి అమ్ముడుపోతున్నాడు. ప్రజల పక్షాన మాట్లాడి అరే అది న్యాయం కావాలంటే అది న్యాయం ఎందుకు? ఇంకా నీకు ఆడ ఎంత ఇచ్చాడు? ఓహో మీ అందరూ డబ్బులకు అమ్ముడిపోయారు కాబట్టి ఇంకా మిగతా వాళ్ళందరూ డబ్బులకు అమ్ముడిపోతారు. దేశం మొత్తం డబ్బు కోసమే ఉంది, డబ్బు కోసం అమ్ముడుపోవడానికి మాత్రమే ఉంది. ఒక్కసారి ఆలోచించండి, సెంట్రల్ గవర్నమెంట్ లోనే స్కామ్ జరిగింది అంటే ఇంకెక్కడ న్యాయం జరుగుతుంది? అది కూడా ప్యూర్ గా అమ్మాయి అన్ని సర్టిఫికెట్లు మార్చి వెళ్ళిందని చెప్తున్నా కానీ ఒక్కరు స్పందించట్లేదు. విఆర్ఓ కానీ సబ్ కలెక్టర్ కానీ, అరో తహసీల్దారే ఇచ్చాడు ఎంఆర్ఓనే అమ్మాయికి, ఈ అమ్మాయి మొత్తం ఫేక్ సర్టిఫికెట్లు పెట్టింది అని చెప్పి ఇచ్చినా కానీ ఇంకా యాక్షన్ తీసుకుపోవడానికి దీని వెనకాల కారణాలేంటి? సిసి చంటి, నీకు ముఖ్యంగా చెప్తున్నా నేను, నువ్వు ఎంత నాటకాలు వేసే అమ్మాయిని ఇంకా ఆపుతున్నావంటే మీరు ఏదైనా కానివ్వండి. ఒక ఎస్సీ క్యాండిడేట్కి ఒక ఎస్టీ క్యాండిడేట్కి అన్యాయం జరిగింది, దీని గురించి మాట్లాడుతున్నారా మీరు? నీ బంధువా అయినప్పుడు 3 మగాళ్ళని నాశనం చేసినప్పుడు నువ్వు మాట్లాడాలి. పిల్లల్ని వదిలేసి గాలికి వదిలేసి నాకు పొట్టలేదంది ఆమె అన్ని ఆడియో రికార్డులతో సహా నేను మీ ముందుంచుతాను. ఈరోజు అన్యాయం జరిగింది, నిజంగా ఆడపిల్లలకు అన్యాయం జరిగింది, నా జాతి ఆడపిల్లలకు అన్యాయం జరిగింది. అప్పుడు మీరు మాట్లాడరా? అక్కడ జాతి అని పక్కన పెట్టిన ఒక ఆడపిల్ల ఉద్యోగాన్ని ఇంకో అమ్మాయి కొంటుంది, చెప్పాలి కదా మీరు డబ్బులు తీసుకుని ఎప్పుడైనా. అరే బాబు మేము అది చెయ్యం, అది కరెక్ట్ కాదు, లీగల్గా వెళ్తే ఇలా అవుతుంది అని మీరు చెప్పాలి కదా. ప్రతి దాంట్లో స్టేట్ గవర్నమెంట్ అంటే చిన్న చితక ఉద్యోగాలు అనుకోవచ్చు, ఇది సెంట్రల్ గవర్నమెంట్ సెక్యూరిటీ ఫోర్స్కి సంబంధించిన విషయం. ఎవరి కోసం మోసాలు చేస్తే ఇంకెన్ని? భారతదేశంలో ఉన్నటువంటి సెక్యూరిటీలో ఇంత ఫ్రాడ్ జరుగుతుంది, మెడికల్లోనే ఇంత ఫ్రాడ్ జరుగుతుంది అంటే ఇంకా ఏమని చూడాలి? అమ్మాయి మాట్లాడుతూ ఉంటుంది, కొన్ని రికార్డ్స్ చూపిస్తాను మీకు. అమ్మాయి మాట్లాడుతూ ఉంటుంది, చాలా వరకు ఆమె చేసిన మోసాలని కూడా కప్పిపుచ్చుకోవడానికి ఏం పీక్కోండి, ఏం చేస్తావు చేసుకోండి అంటుంది. అంటే అంత మీరు సపోర్ట్ ఇస్తున్నారు ఆమెకి. ఆమె ఏ తప్పు చేసినా కింద కలెక్టర్లు, ఎంఆర్ఓలు,
తర్వాత విఆర్ఓలు డబ్బు తీసుకున్నారు కాబట్టి ఏదైనా అమ్మాయికి సపోర్ట్ చేస్తారు. ముఖ్యంగా మీకు చెప్తున్నా, జీడీ కానిస్టేబుల్ ట్రైన్ అయ్యే వాళ్ళు ప్రతి ఒక్క స్టూడెంట్కి నేను చెప్పేది ఏంటంటే ఇలాంటి కొన్ని వందలు జరుగుతున్నాయి. మీరు ఒక్కసారి బయటకు వచ్చి నిజ నిజాలు తెలుసుకోండి. నేను మీ అందరికీ చెప్తున్నా, మీరు అందరూ కేసు పెట్టి తప్పు చేసినోడు నిజంగా మీరు అంత కష్టపడుతున్నప్పుడు మీరు దేనికి భయపడాలి? మీరు ఎంతో కష్టపడి ట్రైనింగ్ అయ్యి ఈవెంట్స్ కొట్టి ఎంతో కష్టపడి ఎగ్జామ్స్కి చదివి రేయింబగలు చదివి దేశ రక్షణ కోసము అలా ముందుకెళ్తున్నప్పుడు ఇలాంటి వాళ్ళు ఉన్నప్పుడు మీరేం చేయాలి? అంత ప్రూఫ్స్ దొరికినప్పుడు వెళ్ళి కంప్లైంట్ చేయండి. ఇక్కడ నా ఒక్కడితోనే కాదు, ప్రతి ఒక్కడు సమాజ బాధ్యత బయట ఉంది కాబట్టి అందరూ బయటకు వచ్చి మాట్లాడి అలాంటి కిలాడి లేడీలకి సమాధానం చెప్పాలి. చెప్పకపోతే ఒకరి తర్వాత ఒకరు ఈ మధ్య జాబులు వస్తే చాలు భర్తలను వదిలేసి ఇష్టాసారంగా తిరుగుతున్నారు. ఉద్యోగం కోసం వాడుకున్నారు, ఉద్యోగాల కోసం వాడుకుని మరి 13 లక్షలు కట్టించి 10 నుంచి 13 లక్షలు ఖర్చు పెట్టించి నువ్వు ఇవన్నీ కలెక్టర్లకి, ఎంఆర్ఓలకి, ఎంఈఓలకి వీళ్ళందరికీ డబ్బులు కట్టి ఫేక్ సర్టిఫికెట్లు తీసుకొచ్చి ఆధార్ కార్డులు 3 అడ్రస్లు మార్చావు, 3 ఇంటి పేర్లు మార్చావు. పిల్లలు పుట్టారంటే పుట్టలేదని చెప్పు, నీకు వెరికోస్ లైన్స్ ఉంటే లేవు అని చెప్పి డబ్బులు కట్టి నువ్వు డ్యూటీకి వెళ్ళావు. ఇట్లాంటిదాన్ని నువ్వు. ఖచ్చితంగా ఈ విషయంలో నేను న్యాయం కోసం పోరాడతాం. ఈ విషయంలో నేను ఢిల్లీ వెళ్ళైనా, సెంట్రల్ ఆఫీస్కి వెళ్ళైనా నేను ఖచ్చితంగా మాట్లాడతాం. సెంట్రల్ ఆఫీస్లో మాట్లాడైనా నేషనల్ మీడియా వరకైనా తీసుకెళ్ళి బరాబర్ ఉద్యోగం పోగొట్టు. నిజాయితీగా ఉన్నాడు. నువ్వు ఏ ఉద్యోగానికి వెళ్ళినా మేము ఇంత బాధపడకపోకుండా ఒక సెంట్రల్ ఉద్యోగానికి సంబంధించినటువంటి సెక్యూరిటీ ఫోర్స్ లో నువ్వు ఉండి ఎంత అన్యాయం జరుగుతుంటే ఎలా ఊరుకుంటాం? ఏమంటావు? మా మీద కేసులు వేస్తావా? ఫోన్ చేసి మీ అక్కతో ఫోన్ చేయించి ఏమంటావు? బెదిరిస్తున్నావు. నువ్వు బెదిరిస్తావు. మీ అక్కతో ఫోన్ చేయించి ఏం చేస్తారు? పోలీసులు కేసులు పెడతారా? మా మీద పెట్టండి అమ్మా, పోలీసులు కేసు పెడుతున్నారుగా, పెట్టండి. నువ్వు చేసిన దానికి ఇంతకింత అనుభవిస్తావు. నేను ఒక్కడే చెప్తున్నా, ఆర్మీకి ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో మీరు ఎంత కష్టపడుతున్నారో దయచేసి మీరందరూ కానీ మీ యొక్క భావన తెలియచేయండి కామెంట్ రూపంలో. కానీ మీరు పోలీసు కేసు కూడా పెట్టండి ఇలాంటి వాళ్ళ మీద. రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ వేసి ఎవరు ఏంటి ఆ ఫోటో కూడా మీకు వేయబడుతుంది. ఎంత సర్టిఫికెట్లు ఫేక్ చేసిందో దాని మీద నేను మాట్లాడతాను. అండ్ ముఖ్యంగా ఇలాంటిది ఏది జరిగినా ప్రజాస్వరం టీవీలో స్ట్రింగ్ ఆపరేషన్ చేసి మరి మీకోసం ఇస్తాను. జై హింద్.